సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా వచ్చిన తర్వాత మహమ్మద్ యూనస్ వరుస పెట్టి తనదైన శైలిలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారు. అదే క్రమంలో బంగ్లాదేశ్ చరిత్రని మార్చేటువంటి ప్రయత్నం, బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటాన్ని కనుమరుగు చేసేటువంటి ఎత్తుగడ, బంగ్లా బంధుగా పిలిచేటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ ముద్రని దేశం నుంచి చెరిపేసేటువంటి ప్రయత్నం చురుగ్గా సాగుతుంది. బంగ్లాదేశ్లో ఉపయోగించేటువంటి కరెన్సీకి సంబంధించి బంగ్లా బంధుగా పిలిచేటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ ఫోటో తీసేసి కొత్త కరెన్సీని జూన్ 1వ తేదీ నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బంగ్లాదేశ్ బ్యాంక్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాగా అక్కడ మానిటరీ సిస్టమ్ని అంతా కూడా మేనేజ్ చేసేటువంటి బ్యాంక్ కొత్త కరెన్సీ నోట్స్ రిలీజ్ చేసింది. పాత కరెన్సీ నోట్స్ని క్రమక్రమంగా చెల్లుబాటు నుంచి మినహాయిస్తామనేటువంటి ప్రకటన చేసింది. సో ఒకసారి చూద్దాం బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కొత్త కరెన్సీ ఏ విధంగా. ఇది పాత నోటు, బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లో ఇక్కడ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే జాతిపిత, బంగ్లా జాతిపితగా చెప్పుకునేటువంటి ముజిబుర్ రెహమాన్ ఫోటో ఇక్కడ దృశ్యాన్ని ఉపయోగించడం అనేది చాలా కామన్గా జరిగేటువంటిది. అంటే మన దేశంలో మహాత్మా గాంధీ ఫోటోని ఎలా అయితే ఉపయోగిస్తామో బంగ్లాదేశ్లో ఈ ఫోటోని ఉపయోగిస్తారు. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా ఉన్నటువంటి తరుణంలో 1971లో జరిగిన ఎలక్షన్స్లో తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ప్రాంతంలో ముజిబుర్ రెహమాన్కి చెందినటువంటి అవామీ లీగ్ పార్టీ మెజారిటీ సాధించింది. అంటే పాకిస్తాన్ ప్రభుత్వాధినేతగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు ఈయన స్వీకరించాల్సినటువంటి సమయంలో పశ్చిమ పాకిస్తాన్లో ఉన్నటువంటి నేతలు కుట్రపూరితంగా ఆయన్ని ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాశారనేటువంటి రీజన్తో అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అక్కడి నుంచి బంగ్లా స్వాతంత్ర పోరాటం అనేది మొదలైంది. ముక్తిబాహిని పేరిట జరిగినటువంటి ఈ ఉద్యమం బంగ్లా కాందిశీకుల సమస్య వచ్చి భారతదేశం నెత్తి మీద కూర్చున్న తరుణంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బంగ్లా విముక్తి పోరాటానికి బహిరంగ మద్దతు ప్రకటించింది. పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి దేశాన్ని విభజించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఆవిడ బీజం వేసింది. అప్పటి నుంచి కూడా బంగ్లా బంధుగా పిలిచేటువంటి ముజిబుర్ రెహమాన్, ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలని కలిపి ఉంచేది కేవలం మతం పేరు మాత్రమే. కానీ తూర్పు బంగ్లాదేశ్లో అంటే తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా బంగ్లా మాతృభాష, బెంగాలీ మాతృభాష, అలానే సంస్కృతి సంప్రదాయాల విషయంలో కూడా హిందువులతో మమేకమై సాగేటువంటి జీవన విధానం ఉండేది. కానీ పశ్చిమ పాకిస్తాన్లో వాళ్ళ మాతృభాష అంతా కూడా ఉర్దూ ఉండేది. ఆ డామినేషన్ అంతా డిఫరెంట్గా ఉండేది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తూర్పు బంగ్లాదేశీయులంతా కూడా నల్లగా ఉండేవాళ్ళు, పశ్చిమ పాకిస్తాన్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తెల్లగా ఉండేవాళ్ళు. సో ఇక్కడ ఒక రకమైనటువంటి జాతి అహంకార విభేదాలు కూడా పడుసూపాయనేటువంటి అభిప్రాయం ఉండేది. వీటన్నిటినీ త్యజించి పోరాడినటువంటి వ్యక్తి చివరికి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకుడైనటువంటి వ్యక్తి షేక్ ముజిబుర్ రెహమాన్. అయితే ఆయన దృశ్యాల్ని ఈ కరెన్సీ నోట్స్లో ముద్రించడం అనేది 1973 నుంచి 72లో స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత కొత్త కరెన్సీ. అంటే బంగ్లాదేశ్లో మనం రూపాయి వాడినట్టే అక్కడ టాకాలు వాడతారు. ఈ టాకా కరెన్సీలో ఇది ఖచ్చితంగా ఆయన ఫోటో ఉపయోగించారు. కానీ మొదటిసారిగా ఆయన దృశ్యాన్ని తీసేసినటువంటి ఫొటోస్ని అంటే కరెన్సీని డిజైన్ చేశారు. వాటి దృశ్యాలు బయటకు వచ్చినాయి. ఇవి ఇప్పుడు చలామణిలో కూడా వచ్చినాయి. బంగ్లాదేశ్ బ్యాంక్ కూడా ఇది అధికారికంగా ప్రకటించింది, బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ చరిత్రని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రకటించేటువంటి దృశ్యాలుగా మనం చూడాల్సి ఉంటుంది కరెన్సీ నోట్స్ మీద ఉపయోగించినటువంటి ఈ ఇమేజెస్ అన్ని. కానీ ఈ ఇమేజెస్లో ఎవరు ఊహించని విధంగా హిందూ బౌద్ధ ఆలయాలకు సంబంధించినటువంటి ప్రత్యేకలు అంటే చారిత్రక ప్రాంతాలుగా బంగ్లాదేశ్లో గుర్తింపు పొందినటువంటి హిందూ బౌద్ధ ఆరామాలకు సంబంధించినటువంటి ఇమేజెస్ని ఉపయోగించడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది, ఒక చర్చనీయాంశంగా కూడా మారింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కరెన్సీ నోట్స్ 100 రూపాయలు, 100 టాకాలు, 200 టాకాలు ఇలా మార్చుకుంటూ వచ్చారు. 500 టాకాలు. దీనికి సంబంధించినటువంటి ఇది ఫ్రంట్ బ్యాక్, ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ 200 నోట్స్కి సంబంధించి, ఇది 100 రూపాయల నోటుకి సంబంధించినటువంటి ఫ్రంట్ బ్యాక్. ఇంకా చిన్న డినామినేషన్స్లో కూడా అన్ని మార్పులు చేశారు. 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు వీటికి సంబంధించిన ఫ్రంట్ బ్యాక్ ఇమేజెస్. సో ఇప్పుడు దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరు ఊహించిన ఫర్ ఫస్ట్ టైం ఎవర్ హిందూ టెంపుల్ అండ్ బుద్ధిస్ట్ టెంపుల్ ఇన్ కరెన్సీ ఆఫ్ బంగ్లాదేశ్. చేంజ్ ఈజ్ వెల్కమింగ్ బట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు సీ హౌ లాంగ్ దే కెన్ కీప్ ఇట్ అప్. సో బెస్ట్ ఆఫ్ లక్ అని కొంతమంది పోస్టులు చేశారు. ఇవన్నీ కూడా హిందూ ఆలయాలకు సంబంధించి, బౌద్ధారామాలకు సంబంధించినటువంటి ఇమేజెస్ని వీటిలో ఉపయోగించారు. సో మొత్తం ఇప్పుడు ఇవంతా కూడా బంగ్లాదేశ్ అంతా ఈ ముజిబుర్ రెహమాన్ ఫోటో లేనటువంటి ఈ కరెన్సీనే బంగ్లాదేశ్లో ఇప్పుడు సర్క్యులేషన్లోకి వచ్చింది. మొత్తం మీడియాలో అంతా కూడా ఇదే డిస్కషన్ పెద్ద ఎత్తున నడుస్తుంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి సంబంధించి ఉపయోగించినటువంటి దృశ్యం ఇది. ఎక్కడ కూడా ముజిబుర్ రెహమాన్ ఇమేజ్ లేకుండా చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ విముక్తి విషయంలో అవామీ లీగ్ చేసినటువంటి పోరాటం ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాటం. అయితే అదే
ముజిబుర్ రెహమాన్ వారసురాలిగా షేక్ హసీనా మొన్నటి వరకు ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్కు ఉన్నారు. హసీనాని లేకుండా చేయడమే లక్ష్యంగా ఆమె ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు కుట్రలు పన్నారు. ఆ క్రమంలోనే ఆమె భారతదేశంలో శరణుజొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సంవత్సరాంతానికి బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రణాళిక అమలు చేస్తున్నారు టెంపరీ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్. ఈ క్రమంలోనే 2 కీలకమైన డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటి, షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత అవామీ లీగ్ మీద నిషేధం విధించారు. అదే క్రమంలో ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేశారు. ముజిబుర్ రెహమాన్ చరిత్రే కనబడకుండా చేసేటువంటి ప్రయత్నం ఒకటి ఇప్పుడు జరుగుతుంది. దీనికి ప్రతీకారంగా మరొక చర్య జరిగింది. అది ఏంటంటే గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా రాజకీయ ప్రత్యర్థులందరికీ కూడా జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ శాఖ 1973 నుంచి నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సో దాని చీఫ్ని నిన్నగాక మొన్న క్షమాభిక్ష పెట్టి సుప్రీంకోర్టు విడిచిపెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ పార్టీ మీద ఉన్నటువంటి నిషేధాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే బంగ్లా విముక్తి పోరాటాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ పాకిస్తాన్కి అనుకూలంగా అప్పుడు జమాతే ఇస్లామీ పోరాటం చేసింది. ఇప్పుడు జమాతే ఇస్లామీ స్వతంత్ర బంగ్లాదేశ్లో రాజకీయ పోరాటం చేయడానికి సన్నద్ధమవుతుంది. మొత్తం మీద ఈ 80 ఏళ్ళ దాదాపు 50 ఏళ్ల ప్రస్థానంలో పూర్తిగా బంగ్లాదేశ్ చరిత్రని, బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట చరిత్రని రీరైట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కరెన్సీ నోట్స్ నుంచి అది మొదలైంది. ఎంతకాలం ఈ యుద్ధం జరుగుతుంది, అలానే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, షేక్ హసీనా కుటుంబాన్ని పూర్తిగా బంగ్లాదేశ్కి దూరం చేసేటువంటి ఎత్తుగడలో ప్రత్యర్థులు ఎంతవరకు విజయం సాధిస్తారనేది కాలం చెప్పాల్సినటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.